రాబోయే కాలంలో భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం 5 లక్షల కోట్ల రూపాయలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సిపిఎం పార్టీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అన్నారు. భూపాలపల్లిలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో బంధు సాయిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగినాయి. ఈ జిల్లా నుంచి 13 మంది ప్రతినిధులు ఆ రాష్ట్ర మహాసభలకు హాజరైనరు. ఇలా జిల్లాలో ఉండే అటువంటి సమస్యలు, రాష్ట్రంలో ఉండే అటువంటి సమస్యలన్నింటినీ ఆ మహాసభలో చర్చించడం. ప్రధానంగా 49 తీర్మానాలని మా మహాసభ ఆమోదించింది. అదేవిధంగా ఈ జిల్లాకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించినటువంటి తమ్మినేని వీరభద్రం గారికి, గొల్లపల్లి నాగయ్య గారికి, ఎస్ వీరయ్య గారికి, ఈ జిల్లా గైడ్ అన్నటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సమరశీల పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే 5 లక్షల కోట్ల రూపాయలని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇండ్ల పట్టాలు లేనటువంటి కాలనీలన్నిటికీ తక్షణమే ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత ఎర్ర చెరువులో గుడిసెలేసినటువంటి పేదలందరికీ బేషరతుగా ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టు మిత్రులందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇట్లాంటి సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. సింగరేణి, జెనుకో, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పరిశ్రమల కింద భూములు కోల్పోయినటువంటి నిర్వసితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలి. R&R ప్యాకేజీ కింద ఇండ్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. గడ్డిగాని పెళ్లిని లేపి మోడల్ కాలనీని నిర్మించాలి. దుబ్బపెళ్లిని లేపి మోడర్న్ కాలనీని నిర్మించాలి. ఈ సింగరేణి, జెనుకో ఆధారిత పరిశ్రమలు, బొగ్గు శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారం, సిమెంటు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉండే అటువంటి పెండింగ్ సమస్యలు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలు వీళ్ళ హక్కుల సాధన కోసం సిపిఎం పార్టీ రాబోయే కాలంలో ఐక్య ఉద్యమాల సారథి వారధి సిపిఎం పనిచేస్తుందని చెప్పి ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం.